రుణమాఫీ అవుతుందని చెప్తారు. అంటే 5 నెలల ముందే ప్లాన్ వేసుకున్నారు. ఆయన దోసుకొని పోయిండు, ఉన్నది మొత్తం ముడుచుకొని పోతారు వీళ్ళు. అదే భారతీయ జనతా పార్టీ ఒక్క అవినీతి లేకుండా ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు 5 ఏళ్ళ నుంచి మన ఎంపీ ఉన్నాడు, ఒక్క అవినీతి కూడా లేదు. నేను మీ అందరి ఆశీర్వాదంతో 5 నెలల కింద ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. నేనేంటిదో మీ అందరికి తెలుసు. మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చారో నగర అభివృద్ధి కోసము మన రోడ్లు బాగు చేయాలా, మన డ్రైనేజీలు బాగా చేయాలా, హాస్పిటల్ బాగా మంచిగా గరీబులకు ఉపయోగపడాలా, గవర్నమెంట్ స్కూల్ బాగుండాలి. అవే కదా మనం కోరుకుంటాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కోరుకుంటాం కదా. గరీబులు మెతుకు లేకుండా ఊడ్చుకుపోయిండు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటలేడు. తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, కొడంగల్. ఎట్లయితే ఇది నిజామాబాద్, కొడంగల్. నేను గెలిచిన తర్వాత ఎన్నిసార్లు అడిగినా కానీ ఆయన 300 కోట్ల కోట్లపై అభివృద్ధి చేసుకుంటే ఇప్పటిదాకా 5 నెలల నేను ప్రతి వారం రోజులకు ఒక్కసారి నేను లెటర్ రాస్తున్నా. మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ గారికి అడిగితే 3 లక్షల రూపాయలు కూడా మనకు శాంక్షన్ చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. మరి సూర్యన్న, మరి మీరు మాకు మాట ఇస్తే ఏ విధంగా మరి నగర అభివృద్ధి చేస్తారో, ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్ ఎట్లా బాగు చేస్తారో, మరి హాస్పిటల్ బాగుండాలా, గరీబులకు ఉపయోగపడాలి ఎట్లా చేస్తారంటే మీ అందరి సహకారంతో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అడుగుతాం, వాళ్ళకు బరాబర్గా ఇవ్వాలని అడుగుతాం. ఆయన ఇవ్వలేదనుకో, ఆయన దగ్గర చేత కాలేదనుకో, 3వసారి మీ అందరి ఆశీర్వాదంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి 3వసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్కు నేను స్మార్ట్ సిటీగా తీసుకొస్తా కేంద్ర సహకారంతో. ఈ స్మార్ట్ సిటీ అంటే ఏంటి తెలుసమ్మా? సంవత్సరానికి 300 నుంచి 500 కోట్ల రూపాయలు మన నిజామాబాద్కి వస్తాయి. అవి కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తాయి. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, సర్కిళ్ళు, ఐలాండ్స్ సుందరీకరణ కోసమే. ఇది ఆల్రెడీ అరవింద్ ధర్మపురి గారిని మీరు పెద్ద మెజార్టీతో గెలిపేయండి. మేమిద్దరం కలిసి తప్పకుండా నిజామాబాద్కు స్మార్ట్ సిటీగా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక చెప్పిండు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తారని. ఈ కోడిగుడు ఏది కోడిగుడు కాదు, గాడిదగుడ్డు మీద మోస్తున్నారు. మాకు డౌట్ వచ్చింది, మరి ఈ కాంగ్రెస్ వాళ్ళని గుర్తే మారిపోయినట్లుంది. చేతి గుర్తానికి మొన్నటి దాకా ఇప్పుడేమో గాడిద గుడ్డు పెట్టుకుంటున్నాను. మళ్ళా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, రిటైర్ వాళ్ళు ఉన్నారు. సార్, నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు తీసే వ్యక్తి కాదు, రిజర్వేషన్లని పెంచే వ్యక్తి. అగ్రవర్ణాల పేదల కోసము 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన మహానుభావుడు. ఎందుకంటే అగ్రవర్ణాలలో కూడా కటిక పేదలు ఉన్నారు, ఒక పూటకు తిండి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం 10% రిజర్వేషన్ మన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మనము కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పిండు. మన ఆస్తుల మీద కూడా కన్నేసారు. కాంగ్రెస్ అంటే క్యాన్సర్ కన్నా ప్రమాదం అమ్మ. మన ఇంటికాడికి వస్తే చీపుర్లు పట్టుకొని బగాలి పోయింది, లేకుంటే మన ధర్మం కథం పట్టిస్తారు. మన ఏదైతే మోడీ గారు అభివృద్ధి దాని గురించి కూడా అడ్డపడతారు. ఇక్కడ మహిళా సోదరి మనులు ఉన్నారు, అంటే మైనార్టీ సోదరి మనులు ఉన్నారు. అమ్మ, आपको नरेंद्र मोदी जी बहुत बड़ा गिफ्ट दिया, ट्रिपल तलाक रद्द 5 साल पहले. उससे आपने कितना फायदा हो आपको दिल को मालूम है. और इस बार तीसरी बार नरेंद्र मोदी जी आने के बाद एक कॉमन सिविल कोड लगाने का है. कॉमन सिविल कोड बोले तो దేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం, ప్రతి మొగోడు ఒకటే పెళ్లి చేసుకున్నాను. एक मर्द एक ही शादी करना पड़ता आगे आगे. वैसा कानून लेके आने वाला है नरेंद्र मोदी. जो भी है 2 शादी 3 शादी अभी से नहीं कर सकते. वो डाइवर्स रहता, वो सालों भर लगता. कानून से डाइवर्स लेके दूसरी शादी कर लेना पड़ता. ऐसा नरेंद्र मोदी सबके साथ सबका विकास के लिए काम करे. तो जो फालतू लोग है, माइनॉरिटी के सबको नहीं बोल रहा हूं मैं, उसमें थोड़े लोग देशद्रोही यहाँ के पानी पीते पाकिस्तान का झंडा जय बोलते, वैसा लोगों को मैं वार्निंग दे रहा हूँ.
आप నిజామాబాద్ మే అభి నిజామాబాద్ ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీకి కాషాయానికి అడ్డ మీరు రేవంత్ రెడ్డి అసలు 2 సార్లు వచ్చిండు, ఆయన 10 సార్లు వచ్చి ప్రచారం చేసినా ఇప్పుడు జీవన్ రెడ్డి వస్తున్నాడు. పాప మా గాడిది కూడా మోయడానికి కూడా చేతగట్టలేదు. ఆయన ముసలాయన, ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. మన అరవింద్ ధర్మపురి గారికి ఆపోజిట్గా కాంగ్రెస్ నుండి. ఇక ఇంతకుముందు చెప్పినట్లు ఇక బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడితే టైం వేస్ట్ అయిపోతుంది. ఆయన అసంతోలు 10 మంది వచ్చినా కానీ నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ పార్లమెంట్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్. ఆ గాడిద పుట్టిన కొడుకులకు చెప్పండి వస్తే అదే బీజేపీ ఏమి ఇచ్చిందని అంటే అదొకటి మన గార్డెన్ ఉదాహరణ చూపించండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.
ఎందుకు చెప్పు. నరేంద్ర మోడీ ఉంటేనే మనం బతుకు. పెద్ద మనుషులకు అన్ని చేసిండు, అన్ని చేసిండు నరేంద్ర మోడీ. దేవుడు ఒక ఇల్లు ఇస్తే చాలు. కరోనా టైంలో కూడా మాకు బసాయించుండు. ఇక మేము అప్పటి నుంచి రేషన్ ఇస్తున్నాడు, రాషన్ ఇస్తుండు, బియ్యం ఇస్తుండు. ఆయననే ఎవరు ఆస్మాన్ బాబా. దేశవ్యాప్తంగా మే 13 సోమవారం రోజున జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకమైంది. అనేక ఎలక్షన్లు చాలామంది చూసిండ్రు. ఈ ఎలక్షన్ మాత్రం నరేంద్ర మోడీ గారి గురించి ఎలక్షన్, నరేంద్ర మోడీ గారి ఎలక్షన్. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలన్నా, మన ధర్మము 4 పాదాల మీద నడవాలన్నా, దేశం సుందరీకరణ కావాలన్నా, దేశం ఆరోగ్యంగా ఉండాలన్న ఆయుష్మాన్ భారత్, దేశం ఆర్థిక పటిష్టత కానీ, రక్షణ పటిష్టత కానీ, ప్రపంచవ్యాప్తంగా 2047 వరకు విశ్వగురువుగా మన భారతదేశం ప్రథమ స్థానం సంపాదించాలన్నా కానీ ఈ ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 41 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పూర్గుల వినోద్, ఇందిరా వినోద్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు లింగారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, భరత్ భూషణ్, కార్యకర్తలు రాజశేఖర్, శ్రీనివాస్ మరియు
కాషాయం మోస్తున్న కాషాయ దండుతో ఇంటింటికి ప్రచారం నిమిత్తము మేము వెళ్తూ ఉంటే మేము ఎండలో వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటే మమ్మల్ని ఎక్కడ నిరుత్సాహపరచకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము కమలం పువ్వుకు గుర్తుకేస్తాం, మోడీ గారిని గెలిపిస్తాం, మోడీ గారు మన కోసం పనిచేస్తున్నాడు, మోడీ గారు దేవుడు, మోడీ గారు కరోనాలో వ్యాక్సిన్ ఇచ్చిన దేవుడు, అయోధ్యలో రామ మందిరం కట్టించిన ఆ మహానుభావుడికి ఓటేస్తామని ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇస్ బార్ और एक बार మోడీ సర్కార్ ఇస్ బార్ 400 పార్ అంటే ఈ పనికి మాలిన కాంగ్రెస్ దొంగలు 5 నెలల క్రితము 6 గ్యారెంటీలు 420 హామీలతోటి అమలు కాని అబద్ధపు హామీలతోటి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా మహిళా సోదరిమణులకు 100 రోజుల లోపల ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. పెన్షన్ని 2,000 4,000 చేస్తా అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు ఒక తులం బంగారం అని చెప్పిండ్రు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ ఇవ్వకుండా మహిళా మనులకు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి 4,000 అని చెప్పి దాన్ని పత్తకు లేదు. రైతులకు నిండా మోస్తూ ఉన్నారు. ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఎకరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి మరియు ఎకరానికి అవసరం పడే ఫర్టిలైజర్ పైన 18,000 రూపాయల సబ్సిడీ కనీవిని ఎరుగని రీతిలో ఇస్తూ ఉంటే మరియు రైతు బీమా ఈ విధంగా నరేంద్ర మోడీ గారు దళితులకు, మహిళలకు, యువకులకు, రైతులకు నాకు 4 కుటుంబాలు 4 కులాలు అని చెప్తూ ఉంటాడు. దళితులు, బడుగు బలైన వర్గాలు, మహిళలు, రైతులు, యువకులు. నాకు ఏదో దరిద్రుడు నరేంద్ర మోడీకి సంసారం ఉందా, పిల్లలు ఉన్నారా అంటే దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ మేమందరం నరేంద్ర మోడీ కుటుంబం అని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఏదైతే అమలు కాని అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిండ్రో అందరికీ మోసం చేసిండ్రు. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో నోరిప్తే భారతీయ జనతా పార్టీ పైన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, విషం చల్లుతూ ఉన్నారు, విషం కక్కుతూ ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు అవినీతి ఛాంపియన్ అంటారు. నరేంద్ర మోడీ గారు 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, 10 ఏళ్ళు ఎంపీగా ఉండి పార్లమెంట్ సభ్యుడై మన ప్రధానమంత్రి ఒక్క స్కామ్ లేకుండా అవినీతి లేకుండా ప్రభుత్వం నడుపుతూ ఉంటే వీళ్ళు నరేంద్ర మోడీ గురించి అవాకులు చివాకులు బాగుతూ ఉంటారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేస్తారో 400 సీట్లు వస్తే బీజేపీ అంటారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట. నో రిప్పితే అబద్ధం. రిజర్వేషన్లు తీయడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెంచుతా అని చెప్తా ఉన్నాడు. అగ్రవర్ణాల పేదల కోసము 10% ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని తీసుకొచ్చిన మహాత్ముడు. అదేవిధంగా ఏదైతే అన్నికన్నా ప్రమాదకరంగా మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్, ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో మన హిందువుల ఆస్తుల మీద కన్నుపడ్డది. మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్తా ఉన్నా, మన మొత్తం రోగాలల్లో క్యాన్సర్ రోగం, క్యాన్సర్ కన్నా ప్రమాదమైంది కాంగ్రెస్. వాళ్ళు మన ఇంటి ముంగడికి వస్తే చీపుర్లతోటి సమాధానం ఇచ్చి వాళ్ళని పరిగెత్తియాలి. ఎందుకంటే హిందువుల ఆస్తులు, మన బంగారము, మన జాజాతులు, మన డబ్బు మీద కన్నుపడ్డది. అది పంచి ముస్లింలకు ఇస్తారట. ముస్లింలు సోదరిమణులు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, తర్వాత 3వ అయిన తర్వాత కామన్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే చట్టం, దేశంలో ఉన్న ప్రజలందరికీ, ముస్లింలకు కానీ హిందువులకు కానీ. ముస్లింలు కూడా అప్పుడు ఒక మగవాడు ఒకరికే పెళ్లి చేసుకున్నాలా, ఎట్లయితే మన హిందువులలో ఉందో ఆ చట్టం అందరికీ వర్తిస్తుంది. ఈ విధంగా దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీ పైన అవాకు చివాకులు పేలుతా ఉన్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా 13వ తారీఖున నేను ప్రజలందరికీ 41 కోటి సోదరిమణులకు అందరికీ కూడా మరి హిందూనగర్ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే సోమవారం వస్తుంది, శనివారం ఆదివారం కలిసి వస్తుంది అని మీరు ఎక్కడ కూడా ఇది హాలిడే కాదు. ఏదైతే ఎలక్షన్ మనం వేసేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహానుభావుడు మనకు ఇచ్చిన ఆయుధం అది. ఓటు అంటే మనకు ఒక ఓటు ఆయుధం ఇచ్చిండు. ఈ దరిద్రులని పారద్రోలాలంటే మనం అందరం కూడా 13వ తారీఖున ప్రొద్దున్నే కుటుంబ సమేతంగా
ఎట్లయితే మనం పండుగ చేసుకుంటామో పండుగ మారి కుటుంబ సభ్యులందరూ పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి కమలం పువ్వు పైన 1వ నంబర్ అరవింద్ ధర్మపురి గారు కమలం పువ్వు పైన ఓటు వేయాలని మీ అందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పిల్లలు బయట ఉంటే ఇక్కడ ఓట్లుంటే తప్పకుండా పిలిపించుకోవాలని అది కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. అది 13వ తారీఖున మనకు పండుగ, ఓట్ల పండుగ. మనమందరం కమలం పువ్వు పైన ఓటు వేసి 4 జూన్ నాడు ఏ ఈవీఎంని ముట్టినా కానీ కమలాలు వికసించాలని మీ అందరికి కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కమలం పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.